హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. కండెన్స్డ్ మిల్క్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ కండెన్స్డ్ మిల్క్ని చేయడం చాలా సింపుల్ ప్రాసెస్. కొన్ని రెసిపీస్లో ఈ కండెన్స్డ్ మిల్క్ని యూస్ చేస్తూ ఉంటాం. అంటే స్వీట్ రెసిపీస్, అలాగే కేక్, ఐస్ క్రీమ్స్ ఇలాంటి వాటిలో ఎక్కువగా ఈ కండెన్స్డ్ మిల్క్ని యూస్ చేస్తూ ఉంటాం. కేవలం కొన్ని టిప్స్ పాటిస్తే చాలు, ఇంట్లోనే కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోతుంది. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఇలాంటి కాస్త మందంగా ఉన్న ప్యాన్ను పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని ఇందులో ఒక 2 కప్పుల పాలని పోసుకోవాలి. ఒక 1/4 కప్పు షుగర్ని కూడా వేసుకోవాలి. ఇలా షుగర్ని ముందే యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకోవాలి. అలా అయితేనే మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకున్నట్లయితే 30 మినిట్స్ పడుతుంది. హై ఫ్లేమ్లో సెట్ చేసుకున్నట్లయితే 15 మినిట్స్ వరకు పడుతుంది పాలు చిక్కబడడానికి. నేను ఇక్కడ ప్రాసెస్ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నా. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అలా అయితేనే అడుగు మాడకుండా, అట్టు పేరుకోకుండా ఉంటుంది. పర్ఫెక్ట్ కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోతుంది. ఇలా పాలు కాస్త చిక్కబడిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇలా బేకింగ్ సోడాని వేసుకోవడం వలన పాలు తొందరగా చిక్కబడిపోతాయి. చూడండి, ఇలా బేకింగ్ సోడా వేయగానే ఇలా నురగలా వస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే పాల కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇలా చిక్కబడిపోతుంది. ఇలా ఒక 7-8 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్పాచులా పైకి లేపినప్పుడు తీగలా రావాలి. ఇలా అయితే పర్ఫెక్ట్గా కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మరి కాస్త చిక్కబడిపోతుంది. చల్లారిన తర్వాత ఇలా చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మన కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇలా మనం చాలా ఈజీగా కండెన్స్డ్ మిల్క్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనాలంటే చాలా కాస్ట్ కూడా ఉంటుంది. 1/2 లీటర్ పాలతో 2 కప్పుల వరకు కండెన్స్డ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓసారి చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఒక 10-15 రోజుల వరకు రెసిపీస్కి యూస్ చేసుకోవచ్చు. రెసిపీస్ చేసే ప్రతిసారి బయట కొనే పని లేకుండా చాలా సింపుల్గా ఇలా చేసేసుకొని రెసిపీస్ని ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా కండెన్స్డ్ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. సో ఫ్రెండ్స్, ఈ క్విక్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ వెరైటీ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.